మరి ఆ రుణమాఫీ అరువులు ఇప్పుడు వాళ్ళ అరువులకు ఎట్లా వాళ్ళకి ఇప్పుడు ఎట్లా వాళ్ళ పరిస్థితి మాకు ఏం చెప్పలే పడతాయి అంటాను. ఇంతవరకు రుణమాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇలా 20 మంది ఉన్నారు. రుణమాఫీ కాని వాళ్ళు 20 మంది ఉన్నారు. ఇప్పుడు చేయలేకపోతారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ రుణమాఫీ కాంది ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మేడం? ఇప్పుడు మీరు చెప్తారు పోతారు మళ్ళీ 6 నెలల దాకా మళ్ళీ ఆగాల్సిందరా మేడం? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రుణమాఫీ కాంది ఇప్పుడు ఇవన్నీ హామీలు ఇస్తాను ఓకే మేడం, కానీ ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఆ రుణమాఫీ వాళ్ళు పూర్తి అయినాక నెక్స్ట్ ఇంకోటి చేయాలి. దానికి అది పూర్తి కాదు ఇంకోటి పెడతాను కదా. వాళ్ళు కూడా మిగతా డబ్బులు కడతామంటారు. 2 లక్షల వరకు పూర్తి చేయాలి, మిగతా డబ్బులు కడతామంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు నేను ఏవో సార్ వచ్చింది సార్, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటాను, భూములు ఎంక్వైరీ చేసుకుంటాను సార్. ఇప్పుడు ఏమన్నారంటే తండ్రి నుంచి కొడుకు అట్లా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు స్లాట్లు. అవి మాత్రం పడేయని చెప్పిండు. ఎందుకు పడేది సార్ అంటే వాళ్ళకి మాకు గైడెన్స్ రాలేదు, అవి ఇప్పుడు పడే, అవి ఎప్పుడు పడేది తెలియదు అని చెప్పిండు. నిన్న ఏవో సారే చెప్పిండు అవి పడేయాలి. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు పడేటప్పుడు వాళ్ళతో పాటు అందరికీ పడాలి, వీళ్ళకి కూడా పడాలి. ఇప్పుడు తండ్రి కన్నా పడాలి, లేకపోతే కొడుకు కన్నా పడాలి. మేము అనేది అది. ఎందుకంటే కోల్పోతారు కదా సార్. అట్లా ఎంతో మంది చేయించుకున్నారు, 20-30 మంది చేయించుకున్నారు అట్లా. ఇప్పుడు ఎవరు ప్రశ్నించకపోతే ఆగమవుతారు కదా సార్. ఇప్పుడు 2 లక్షలు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మాత్రం బాధ లేదా సరే? మేము చెప్తాండొచ్చు, వాళ్ళకి మాత్రం బాధ లేదా? ఎవరైతే సార్ దానికి పడలే కదా, అది నష్టపోతారు కదా. ఎవరైనా ఒకరు ప్రశ్నించాలి కదా. ఆ గ్యాసులు చూస్తే చాలా మంది ఆ రోజు నుంచి మేము అప్లికేషన్ పెట్టినాక నుంచి కొంతమంది ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్ కాదు అది. ఎంపీడీ ఆఫీసులో పోతే కరెక్టే ఉన్నది. పైనుంచి పడింది మేమేం చేయాలని బరాబర్ వాళ్ళు చెప్తాను. వాళ్ళు ఆపరేటర్ చెప్తాను, కంప్యూటర్ ఆపరేటర్ చెప్తాను, పైనుంచి పడింది మేమేం చేయాలనేది. అది ఎందుకు పడతలేదు? అది పడలేదా గ్యాస్? 500 రూపాయల గ్యాస్ పడలే కదా అది ఒకసారి చూడండి మేడం. అది ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తి కావాలి, అందరికి రావాలి. కరెక్ట్ కొత్త దానికి ఎవరైనా ఒప్పుకుంటాం మేడం. పడంది పడనట్టే ఉంటుంది కదా. సరే మేడం, మీరు ఇప్పుడు ఇల్లు వైజ్గా సరే సారు కార్యదర్శి గారు ఎంక్వైరీ చేయలు. ఎందుకంటే అందులో ఏ ఒక్కరికి రాకుండా కానీ తను మరి అడగవలసిన పరిస్థితి వస్తుంది మేడం. నేను చెప్తాను అది ఏ ఒక్కరు ప్రతిపక్షంగా కాకుండా అందరికీ అర్హులైన వారికి ఏమంటారు.